Hello friends, welcome to our channel The Farmer Trader. ఇలాంటి మార్కెట్ను ఒకసారి అనలైజ్ చేసుకున్నట్లయితే చార్ట్ను ఒకసారి 1 అవర్లో చూసుకుందాం. అడ్జస్ట్ చేసుకోండి, మనకు కావాలి ఏ విధంగా అంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ట్రెండ్ రావుతుంది. మార్కెట్ ఒక ట్రెండ్లో రన్ అవుతుంది చూడండి. ప్లేస్కి వచ్చేసి మనకి ఇలా చార్ట్ను ఒకసారి 5 minutesలో చూద్దాం. మళ్ళీ ఇంకా 5 minutes చార్ట్ ఇది వచ్చేసి మనకి. ఇందులో మనకి 2 కేసెస్ మాట్లాడుకుందాం. సి సైడ్ ఎప్పుడు వెళ్ళాలి, పి సైడ్ ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నట్లయితే సి సైడ్ వెళ్తున్నట్లయితే ప్రీవియస్ డే టాప్ని మార్క్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి 35,560 కాడు ఉంది మనకి ప్రీవియస్ డే టాప్. ఈ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకి హెవీ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. మనకి 35,641 కాడ 35,641 కాడ ఒక హెవీ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. అలానే మనం పి సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే క్యాండిల్ 15 minutesలో చూసుకుందాం. మన కన్ఫర్మేషన్ అవుతుంది 3 క్యాండిల్స్ కలిపి ఇక్కడ 1 క్యాండిల్తో సమానం. పి సైడ్ ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ 3 క్యాండిల్స్ బ్రేక్ చేసుకుని పి సైడ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే టార్గెట్ వచ్చేసి మనం 35,300 దాకా పెట్టుకోవచ్చు. మనం 5 minutes చార్ట్ పెడుతుంది చూడండి. మరోసారి మొత్తం 3 కేసెస్ మాట్లాడదాం. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఎప్పుడైతే 35,560 బ్రేక్ చేస్తుందో అప్పుడు సి సైడ్ వెళ్ళిపోయినట్లయితే మనం 35,641 ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా పి సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే 35,397 బ్రేక్ చేసినట్లయితే మన ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాం 35,304 దాకా. ఇది ఇక్కడ మనం ప్రాఫిట్ పెట్టుకుంటాం. అలా కాకుండా మార్కెట్ మనకి ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ ప్లేస్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో వచ్చేసి మనకి ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 35,641 అవుతుంది. ఇది మన ఎంట్రీ పొజిషన్ అవుతుంది. టార్గెట్ వచ్చేసి 15 minutes చార్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 15 minutes చార్ట్. ఇది 15 minutes చార్ట్ మనకు ఇది వచ్చేసి ఫిబొనాసీ డ్రా చేసుకుందాం ఒకసారి. దీనికి ఇక్కడ ఫిబొనాసీ డ్రా చేసినట్లయితే 0.5 0.6 దాకా మనకి ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇది 0.5 క్యాప్ అప్లో పోయినప్పుడు 35,641 కాడ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే మనం సి సైడ్ ప్రాఫిట్ వచ్చేసి 0.5 హెవీ రెసిస్టెన్స్ దాకా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. సేమ్ మనకి ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఈ ప్లేస్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు పి సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే ప్రీవియస్ డే బాటమ్ క్యాండిల్ ఇక్కడ ఉంది చూడండి. ఈ ప్లేస్ని బ్రేక్ చేసినట్లయితే క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసినట్టు ఎంట్రీ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. లేదనుకున్నట్లయితే ఇక్కడ బ్రేక్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నా మన ఇష్టం. మార్కెట్ మాత్రం ఇట్లా వచ్చి ఒక రెడ్, 2 రెడ్లు, ఒక గ్రీన్, ఒక 2 రెడ్లు, ఒక గ్రీన్ వచ్చి ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఇక్కడ వెయిట్ చేయండి. లేదనుకుంటే ఇక్కడ ఎంట్రీ ఈ 35,397 దాకా ప్రాఫిట్ పెట్టుకుని బయటకు వచ్చేయండి. ఒకటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకున్నట్లయితే సేమ్ ఇక్కడ ఉన్నది మనకి ఇది ఫ్లాట్ కదా, ఇక్కడ ఈ విధంగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఎప్పుడైతే మనకి దీన్ని బ్రేక్ చేస్తుందో ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలి. ఈ 3 క్యాండిల్స్ ఉంది కదా, 3 క్యాండిల్స్ సమ్ని బ్రేక్ చేసినట్లయితే అప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మంచి సపోర్ట్ యాక్ట్ చేస్తుంది. మనకి ఈ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ సపోర్ట్ యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి మార్కెట్ ఇక్కడ మనం ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్ ఎంట్రీ పెట్టుకున్నట్లయితే ఈ ప్లేస్లో టార్గెట్ పెట్టుకుంటాం. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఈ విధంగా మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 35,304 అవుతుంది. మన టార్గెట్ వచ్చేసి 35,213 అవుతుంది. ఇది మన టార్గెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మరోసారి అనలైజ్ చేసుకుందాం. ప్రీ మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. 35,621 కాడ ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది. మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. కొద్దిగా ఎక్స్పైరీ డే ప్రీమియమ్స్ అనేది 0 అయిపోయే ఛాన్స్ ఉంటే అయిపోతాయి కూడా, ఒకటి వచ్చి 1 2 జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుందాం. ఒకసారి ఫిబొనాసీ డ్రా చేసుకున్నట్లయితే దీనికి
మనకి 0.5 లెవెల్ ఇంపార్టెంట్. తర్వాత 0.618 5 మినిట్స్ చార్ట్ చూసుకుందాం. మార్కెట్ వచ్చేసి మనకి 35,621 కాడ ఓపెన్ అయింది కాబట్టి 0 పాయింట్ అనే హెవీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్లయితే ఈ ప్లేస్లో ఓపెన్ అయిన మార్కెట్ ఈ 0.5 అనే రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్లయితే ఈ టాప్ను మనం సి సైడ్ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే టార్గెట్ వచ్చేసి 35,930 దాకా పెట్టుకుంటాం. ఈ 0.5 రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకొని 35,930 దాకా టార్గెట్ పెట్టుకుంటాం. లేదు అనుకున్నట్లయితే 36,000 దాకా సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా సైడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే ప్రీవియస్ డే క్యాండిల్ బాటమ్ బ్రేక్ చేసినట్లయితే 35,447 బ్రేక్ చేసినట్లయితే సైడ్ ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే టార్గెట్ వచ్చేసి 35,318 దాకా పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్న మసాజ్ చెప్తా క్లారిటీ వినండి. మార్కెట్ వచ్చేసి 35,621 కాడ మనకి ప్లేస్లో ప్రీ మార్కెట్ ఓపెన్ అయింది. సి సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే 0.5 హెవీ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసినట్లయితే సి సైడ్ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే టార్గెట్ వచ్చేసి 35,930 అవుతుంది మనకి ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ పెట్టుకుంటా అనుకుంటూ 70 పాయింట్స్ యాడ్ చేసుకొని 36,000 దాకా పెట్టుకోండి. ఒకటైనా పి సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే పి సైడ్ ఎంట్రీ పొజిషన్ వచ్చేసి ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క బాటమ్ బ్రేక్ చేసినట్లయితే ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే 35,447 కాడ టార్గెట్ వచ్చేసి మనకి 35,318 దాకా అవుతుంది మనకి. మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, స్టార్టింగ్ క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది 0.5 రెసిస్టెన్స్ కంటే సస్టైన్ అవుతుంది మార్కెట్. మనకి కొద్దిగా చూద్దాం, వెయిట్ చేద్దాం. లేట్ అయినా కొద్దిగా మంచి ఎంట్రీ తీసుకుందాం, లాస్ అయితే అవ్వకుండా చూసుకుందాం. మార్కెట్లో ఎంటర్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఒక లాట్ ప్లేస్ చేస్తున్నా. మార్కెట్ అయితే పీ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నా. ఇక్కడ చూసుకున్నట్లే ప్రీవియస్ డే టాప్స్ మనకి మంచి సపోర్ట్ యాక్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఇక్కడ ప్రీవియస్ డే టాప్ మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి, అందుకే ఎగ్జిట్ అయిపోయా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 200 EMI ఫ్రెండ్స్. ఇది మనకి వచ్చేసి బ్లాక్ లైన్ ఇది ఉంది కదా, 200 EMI. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఈ 200 EMIని అప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నా. మన ప్రీవియస్ డే టాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వీటిని మ్యాచ్ చేసుకుని చూడండి, ఒక లైన్ తీసుకున్నా సపోర్ట్ లైన్. ఎప్పుడైతే దీన్ని 200 EMIని బ్రేక్ చేసిందో అక్కడ ఎంట్రీ తీసుకొని ఈ ప్రీవియస్ డే టాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకున్నా. ఇది మొత్తం ప్రాఫిట్ అని చేసుకున్నా. మనకి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి షూటింగ్ స్టార్ వచ్చింది, మార్కెట్ షూటింగ్ స్టార్ వచ్చింది. దాని డైరెక్షన్ మొత్తం మనకి మార్కెట్ పీ సైడ్ వెళ్తుందంటే ఇండికేషన్ ఇచ్చింది. అది కొద్దిగా మంచి కన్ఫర్మేషన్ లాగా కనిపించడం వల్ల ఎంటర్ అయిపోయా ఫ్రెండ్స్.